జమ్మూ కాశ్మీర్లో వరద తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు జోరుగా కొనసాగుతున్నాయి. భారత సైన్యం, జాతీయ విపత్తుల స్పందన సిబ్బంది కలిసి ఇప్పటి వరకు 1,20,000 మందిని రక్షించినా ఇంకా లక్షలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకొని ఉన్నారు. కేవలం శ్రీనగర్ నగరంలో 4 లక్షల మంది వరద ప్రాంతాల్లో జలదిగ్బంధంలోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జీలంతో పాటు దాని ఉపనదుల్లో నీటి మట్టం తగ్గుతుండటంతో సహాయక చర్యలకు మరింత అవకాశం ఉంటుందంటున్నారు. సహాయ చర్యల కోసం సైన్యానికి చెందిన అతిపెద్ద హెలికాప్టర్ MI-26తో సహా 79 ఎయిర్ క్రాఫ్టులు, ఇతర హెలికాప్టర్లను రంగంలోకి దించారు. 135 ఆర్మీ బోట్లు, NDRFకు చెందిన 148 బోట్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఆర్మీకి చెందిన 329 బృందాలు సహాయక చర్యల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీరిలో 244 బృందాలు శ్రీనగర్ ప్రాంతంలో మోహరించగా 85 బృందాలు జమ్మూ ప్రాంతంలో పనిచేస్తున్నాయి. అయితే అత్యధిక శాతం ప్రజలు తమ ఇళ్లను వదిలి సహాయక శిబిరాలకు వెళ్లేందుకు సుముఖంగా లేరు. దీంతో వీరికి నిత్యావసరాలు, మందులు అందించడం సైన్యానికి సవాలుగా మారుతోంది. వరద ప్రాంతాల్లో మంచినీటి కొరత బాధితులకు మరింత ఇబ్బందిగా మారింది. సరిహద్దు రహదారుల సంస్థకు చెందిన 5 టాస్క్ ఫోర్స్ బృందాలు రోడ్ల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే లేహ్కు వెళ్లే దారిని అధికారులు పునరుద్ధరించారు. బటోటే కిష్టావర్ సింథన్ పాస్ రోడ్లను మరమ్మత్తు చేశారు. మరోవైపు జమ్మూ నుంచి 172 కిలోమీటర్ల మేర రహదారులను బాగు చేసిన అధికారులు ఆ మార్గాల్లో చిన్న చిన్న వాహనాలను అనుమతించారు. కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరచడంలో కొంత పురోగతి సాధించడంతో బయట ప్రపంచంతో సంబంధాలు ఏర్పడ్డాయి. భీకర వరదల్లో తన ప్రభుత్వం కూడా మునిగిపోయిందని జమ్మూ కాశ్మీర్లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. 100 ఏళ్లలో కనీ విని ఎరగని ఈ వరదలు రాజధానిని ముంచెత్తాయన్నారు. అసెంబ్లీ భవనం, హైకోర్టు, పోలీస్ ప్రధాన కార్యాలయం, ఆసుపత్రులు అన్నీ నీట మునిగాయని చెప్పారు. తన ఇంట్లో కూడా విద్యుత్ లేదని, చివరికి తన సెల్ ఫోన్ కూడా పనిచేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి తన గెస్ట్ హౌస్ నే సచివాలయంగా ఉపయోగిస్తున్నారు. ఒకవైపు వరదలు తగ్గుముఖం పట్టడంతో సహాయక బృందాలు ఊపిరి పీల్చుకుంటుండగా, మరోవైపు కలుషిత నీటి వల్ల అంటు రోగాలు విజృంభించే ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య శాఖ ఆందోళన చెందుతున్నాయి.